లెట్స్ సీ ఎఫెసియన్స్ 4:32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకవేళ మనం ఇతరులకు క్షమిస్తున్నాము అంటే దేవుడు మనల్ని క్షమించింది మనము జ్ఞాపకం చేసుకున్నాము కనుక. ఓన్లీ వెన్ యూ రిమెంబర్ దట్ గాడ్ హెస్ ఫర్గివెన్ యూ, యూ కెన్ ఫర్గివ్ అదర్స్. దేవుడు నన్ను క్షమించాడు అని నీవు ఒకవేళ ఆ జ్ఞానము నీకుంటే నువ్వు ఇతరులకు క్షమిస్తావు. దేవుడు నన్ను క్షమించాడు అనేటువంటిది నువ్వు మర్చిపోతే ఇతరులకు క్షమించడం మానేస్తావు. Those who don't forgive others are those who have forgotten that God has forgiven you. మరి నీవు ఇతరులను క్షమించలేకపోతున్నావంటే దేవుడు నన్ను క్షమించాడు అనేటువంటిది నీవు మర్చిపోయావు సహోదరుడా, సహోదరి. నువ్వెన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించాడు, అది నువ్వు సాటిస్ఫై అయిపోయావు. మై గాడ్ హెస్ ఫర్గివెన్ మీ. కానీ అది నువ్వు మర్చిపోయావు. అలా చేసినందుకు నీవు ఇతరులకు క్షమించడం బదులై ఉన్నావు. గాడ్ హెస్ ఫర్గివెన్ యూ సో దట్ యూ కుడ్ ఫర్గివ్ అదర్స్. నిన్ను క్షమించాడు కాబట్టి, నువ్వెన్ని తప్పులు పోవాలి, నిన్ను క్షమించాడు కాబట్టి వాడిని కూడా నువ్వు క్షమించాలి, నువ్వు బద్దుడై ఉన్నావు. See that now? God's demanding forgiveness from you because you have been forgiven. Love is the key. ఏదైనా ఒక ప్రాంతంలో చీకటిని కనపట్లేదా? ఇఫ్ యూ కెనాట్ సీ ప్రాస్పరిటీ, గ్లోరీ, పవర్, హీలింగ్, ఏదైనా ఒకటి కనపట్టలేదా? లవ్ సంబడీ whom you are hating and light will come on that. అందుకే అంటాడు దాచబడిన ధనమును, చీకటిలో ఉండే రహస్యమైనవి నువ్వు ఎప్పుడైతే ఎవరైనా ప్రేమించడం మొదలు పెడతావో ఆ రహస్యమైన స్థలం మీద మరి వెలుగు వస్తుంది. యూ విల్ సీ హీలింగ్, యూ విల్ సీ గ్లోరీ, యూ విల్ సీ ఎ జాబ్. నువ్వు ఒక ఉద్యోగాన్ని చూస్తావు, నీ కాబోయే భర్తని చూస్తావు, పిల్లల్ని చూస్తావు. యూ విల్ సీ దట్. జూడ్ వర్స్ 4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కాముతరత్వమునకు దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. See that? The Bible says that some will turn. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడుచున్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించున్నారు. అంటే దేవుడు కృప గలవాడు, దేవుడు కనికరం గల, క్షమించేస్తాడు, నువ్వేది పడితే అది చేసేయచ్చు. నో, వీఆర్ నాట్ టర్నింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టు డిస్ట్రాయ్. సో గ్రేస్, దెన్ యూ షుడెంట్ మిస్అండర్స్టాండ్ గ్రేస్. Should never misunderstand grace. I will also show you in Titus what is about grace. Titus 2:11. తీతుకు రాసిన పత్రిక 2:11. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. చూసారా, దేవుని కృప ఎందుకు ప్రత్యక్షమైందంటే భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చూసారా, గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ టెల్ యు టు కమిట్ సిన్. తీతుకు 2:11. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించడానికి నిరీక్షణ నిమిత్తమై మనకు కృపావాక్యం ప్రత్యక్షమైందంటే. గ్రేస్ అంటే ఎవరు? గ్రేస్ అంటే ఒక వ్యక్తి. గ్రేస్ ఈజ్ అ పర్సన్, హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. కృప, సంపూర్ణ కృప స్వరూపి అయినటువంటి వారు యేసు ప్రభువు వారు. హీ ఈజ్ గ్రేస్, హీ ఈజ్ లవ్, ప్రేమ. లవ్ ఈజ్ అ పర్సన్, హీ విల్ గివ్ యూ పవర్ టు ఇమిటేట్ హిమ్. గ్రేస్ ఈజ్ అ పర్సన్, ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ఎ వర్డ్. గాడ్ హ్యాస్ టు గివ్ యూ. అందుకే ఆయన నుంచి రావాలి. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లవ్, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ గ్రేస్. ఒకవేళ దేవుడి నుంచి కృప రాకపోతే దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. బట్ గ్రేస్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. Let me tell you now, today, మరి ఈ కృపలో మనం ఎదగాల. లెట్స్ సీ 2 పేతురు 3:18, 2 Peter 3:18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చూడండి, కృప జ్ఞానములో మనం ఎదగాలంట. యా, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. We need to grow in grace. కృప తెలుసుకోవడమే కాదు, కృపలో ఎదగాలంట. We need to grow in grace. అపోస్తలుల కార్యములు 20:32, Acts 20:32.
ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. చూసారా, ఇంగ్లీష్లో చూద్దాం. అండ్ నౌ బ్రదర్ ఐ కమాండ్ యూ టు గాడ్ అండ్ టు ద వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ టు ద వర్డ్. ఇందులో అనేక వర్డ్స్ ఉంటాయి. యూ నీడ్ టు పిక్ అప్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. పాల్ ఈస్ టెల్లింగ్, ఐఎమ్ గివింగ్ యూ, నేను మిమ్మల్ని కృపావాక్యానికి అప్పగిస్తున్నా. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మీకు అప్పగిస్తున్నా. ఒక్కొక్క భాగములో, ఒక్కొక్క దశాబ్దం, ఒక్కొక్క డిస్పెన్సేషన్లో ఆయన వాక్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించున్నాను. ఎందుకంటే అనేకమైన బోధలు ఉన్నాయి, అనేక వాక్యాలు ఉన్నాయి. ఈస్ టెల్లింగ్, ఐ విల్ గివ్ యూ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. చూడండి, విచ్ ఈస్ ఏబుల్ టు బిల్డ్ యూ అప్. గ్రేస్ విల్ బిల్డ్ యూ అప్. గ్రేస్ విల్ నాట్ టేర్ యూ డౌన్. కృపావాక్యము నిన్ను పాపం చేసి భ్రష్టుడిగా చేసేయద్దు. కృపావాక్యము నిన్ను ఎదిగేటట్టు చేస్తుంది. తెలుగులో క్షేమాభివృద్ధి అని ఉంది. ఇంగ్లీష్లో చూస్తే బిల్డ్ యూ అప్ అండ్ గివ్ యూ అన్ ఇన్హెరిటెన్స్ అమాంగ్ దెమ్ విచ్ ఆర్ ఇన్హెరిటెడ్. క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు. అంటే పరిశుద్ధులు అంటే ప్రవక్తలు, అపోస్తులు, పరలోకం వెళ్ళిన వారు. వారి యొక్క స్థానాన్ని మనం పొందుకుంటాం. వారి యొక్క ఆశీర్వాదాలు ఈ భూమి మీద మనం పొందుకుంటాం. కృపావాక్యములు ఎదుగుతూ యు ఆర్ బిల్ట్ అప్. గ్రేస్ విల్ నాట్ టేర్ యూ డౌన్. యోబు గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు జోబ్ చాప్టర్ 22 from verse 21 to 30. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూసారా, దేవునితో సహవాసము చేస్తే మనకు మేలు కలుగుతుందంట, సమాధానం కలుగుతుందంట. యా, ఆయన నోటి ఉపదేశము అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చూసారా, ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ యు రిటర్న్ టు ద ఆల్మైటీ, కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభువు దగ్గరికి నువ్వు వస్తే, యూ షాల్ బి బిల్ట్ అప్. ఇందాక చూపించాను అపోస్తల కార్యములు 20:32లో. నీవు కృపావాక్యాన్ని తీసుకుంటే యూ విల్ బి బిల్ట్ అప్. నీవు ఎదుగుతావు, బలం పొందుకుంటావు, నీ ఆత్మలో ఎదుగుతావు. thou shall be built up. అప్పుడు ఏం చేస్తావంట? thou shall put away iniquity far from the tabernacle. అప్పుడు నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా పెడతావంట. you see that? iniquity far. ఒకవేళ నువ్వు పాపానికి దూరముగా వెళ్ళాలి అంటే కృపలో ఎదగాలంట. when you are built up in grace, you will be far from iniquity. come on, read Job. మంటిలో నీ బంగారమును, ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. You see that? ఒకవేళ నువ్వు పాపాన్ని దూరముగా పెట్టి పరిశుద్ధంగా జీవిస్తారంట, then thou shall lay up gold as dust. It will be so easy. దేన్నైతే కష్టపడి రెక్కాడితే డొక్కడతో చదివి రకరకాల బాధలు, అబద్ధాలాడి, మోసాలాడి, చంపి మొత్తం లోకమంతా నానా పనులన్నీ చేసి సంపాదించే ఆ డబ్బు దేవుడు నీకు సులువుగా ఇస్తాడంట. లెట్స్ రీడ్. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నువ్వు ప్రార్థిస్తే ఆలకిస్తాడంట. నువ్వు నాకు ఇలా జరిగితే బాగుండంటే అలా జరిగిస్తాడంట. ఓ నాకు ఇలాంటి భర్త వస్తే బాగుండు, అలాంటి భర్త వస్తాడంట. ఓ నాకు ఇలాంటి భార్య, నాకు ఇలాంటి పిల్లలు. యు విల్ గెట్ దోస్ థింగ్స్. నీవు యోచన ఇంగ్లీష్లో ఏమంటే తెలుసు? యూ షాల్ డిక్రీ ఎ థింగ్ అండ్ ఇట్ షాల్ బి ఎస్టాబ్లిష్డ్. నువ్వు ఇది కావాలి ప్రభా, ఇది చేయాలి ప్రభా, ప్రభా నాకు ఇది చేయ, నువ్వు అడిగినప్పుడు, వేడుకున్నప్పుడు అది చేస్తాడంట. యూనో, డిక్రీ అంటే ఏంటి తెలుసా? ఒక రకంగా కమాన్ సే, ఈ కొండను చూసి పో అంటదంట. ఎవరైనా కొండను చూసి పో, మేన్ యు సీ దట్. సాధారణంగా వి థింక్ వీఆర్ ప్రౌడ్ పీపుల్ టు సే దట్, బట్ దట్ ఈస్ ఫెయిత్. దట్ ఈస్ ఫెయిత్. నీవు దేన్నైనా నాకు ఇలా జరగాలి ప్రభువా, ఇఫ్ యు కమాండ్ ఇట్ విల్ కమ్. అప్పుడు నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు నీ ప్రకాశించును. మార్గముల మీద వెలుగు ప్రకాశించును. వావ్, యు సీ దట్. అందరికీ చీకటైతే నీకు వెలుగుగా ఉంటుందంట. లెట్స్ రీడ్. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయము గల వానిని ఆయన రక్షించును. సరే, when men are cast down, thou shalt say lifting up. నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటే, కృపావాక్యంలో నీవు ఎదిగితే, మనుషులు కృంగిపోయి, మరి మనుషులు చాలా బలహీనపడిపోయిన టైంలో నువ్వేమంటావంట? thou shalt say there is lifting up. నువ్వు అప్పుడు అంటావంట, మన దేవుడు మనల్ని లేపుతాడు.
బండ నుంచి మనకి తేనెనిస్తాడు, నీళ్ళనిస్తాడు, ఎడారిలో పోషిస్తాడు. దిస్ గాడ్ విల్ బ్లెస్ us, strengthen us and lead us. నీ మాట మారుస్తాడు. చీకట్లో చీకటి మాట మాట్లాడకుండా వెలుగు మాటలు మాట్లాడే కృపనిస్తాడు దేవుడు. లెట్స్ రీడ్ 30. నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన You విడిపింపబడు. see that now? So grace is powerful doctrine. You see that? May God give you the tongue of lifting up during this dark season. యేసయ్య, ఈరోజు నీ బిడ్డలకు సంపూర్ణమైన జ్ఞానము దయచేయండి. గివ్ దెమ్ మోర్ విజ్డమ్. ఆ దరిద్రాన్ని జయించడానికి, అప్పుల్ని జయించడానికి, ఆ వ్యాధుల్ని జయించడానికి, ఆ కష్టాలను జయించడానికి, ఇతరులకు క్షమించడానికి, నీ వరాలు పొందుకోవడానికి, నీ శత్రువులను ప్రేమించడానికి, నీతిగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, దీర్ఘశాంతంగా ఉండడానికి, ప్రేమించు వారిగా ఉండడానికి, బైబిల్లో అన్ని వాక్యాలు చదివి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి నీ జ్ఞానములో సర్వసమృద్ధి గల వారై ప్రతి వారిని స్వస్థపరచండి. లార్డ్ బ్లెస్ దెమ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్. నా జడ నేల్స్ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.